నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పంట బీమాకు సంబంధించి చాలామందికి అవగాహన లేదు. రైతులందరూ కూడా తమ కష్టాలను ఓర్చుకుని పనిచేసి తర్వాత పంటను సాగు చేస్తారు. కానీ ప్రకృతి విపత్తులు కావచ్చు, లేదంటే కొన్ని తెగులు రావడం వల్ల పంట నష్టపోయేందుకు ప్రమాదం ఉంది. అటువంటి సమయంలో, అటువంటి సందర్భాల్లో పంట బీమా చేసుకుని ఆ తర్వాత ప్రభుత్వం నుండి కావచ్చు, లేదంటే ఇన్సూరెన్స్ ద్వారా ఆ లబ్ధిని పొందేందుకు అవకాశం ఉంది. చాలామంది రైతులు ఈ పంట బీమా చేయడానికి అవగాహన లేమి కావచ్చు, లేదంటే తెలిసినా కూడా అవసరం లేదు అని ఒక నిర్లక్ష్యం కనిపిస్తుంది. కానీ ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ప్రచారం చేస్తూనే ఒకవైపు పంట బీమా చేసుకోండి, పంట బీమా చేసుకున్న తర్వాత మీరు చేసే పంట సాగుకోవచ్చు, లేదంటే మీరు చేసే కష్టానికి ప్రతిఫలం దక్కేందుకు అవకాశం ఉంటుంది అంటున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సివి కుమార్ మనతో ఉండడం, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడున్న పరిస్థితిలో పంట బీమా చేయాల్సిన అవసరం ఏ మేరకు ఉంది? చేయకపోవడం వల్ల నష్టపోయే రైతులు ఎంతమంది? పంట బీమా అనేది చాలా ముఖ్యమైన అంశం అండి. ఎందుకంటే రైతులు ఒక సీజన్ అంతా కష్టపడి ఆయన చెమటూర్చి డబ్బులు పెట్టి అంతా కష్టపడి చేశాక ఏదో అనుకోని విపత్తు వల్ల నష్టపోతే ఆ 3-4-5 నెలలు ఆయన కష్టపడిందంతా కూడా వృధా అయిపోతుంది. సో అందుకోసం దాంతో రైతులు చాలామంది వాళ్ళ కష్టార్జితాన్ని నమ్ముకొని బతికిన రైతులు వాళ్ళందరూ. సో ఆ కష్టార్జితం పోతే, పంట సరిగ్గా టైంకి వాళ్ళకి చేతికి రాపోతే వాళ్ళు చాలా నష్టపోతారు. ఆత్మహత్యలు కూడా చాలా, వాళ్ళ కుటుంబమే నష్టపోతుంది. సో అందుకోసం పంటల బీమా అనేది, అసలు బీమా అనేదే అందరికంటే చాలా ముఖ్యంగా రైతులకు కావాలి. రైతులకి బీమా తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగాలు చాలా ఉంటాయి. ముందు ఆత్మధైర్యం ఉంటుంది, మనకి భరోసా ఉంటుంది. మనకి రేపు ఏదైనా అయితే ఇట్లా ఒక విపత్తు, ఇప్పుడు విపత్తు ఎవరి చేతిలో లేదు, వచ్చినప్పుడు మనం ఎవరు ఏం చేయలేం. ఇప్పుడు ఏదో వస్తువు అంటే మనం ఇంట్లో వెళ్ళి దాచుకోగలుగుతాం. పంటని ఎక్కడ దాచుకుంటాం? బయట ఉన్న పొలంలో ఉన్న పంటని. సో అట్లాంటప్పుడు ఖచ్చితంగా బీమా అనేది చాలా భరోసా ఇస్తుంది, చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ఓకే, ఎంతమంది రైతులు అసలు బీమా చేస్తున్నారు సార్? ఏ సాగు చేసే ప్రతి రైతు బీమా చేస్తున్నాడు? అసలు చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఇది మీరు అన్నది చాలా కరెక్ట్ ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన రాకముందు ఎక్కువ మంది రైతులకి అసలు అవగాహనే లేదు. ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన గవర్నమెంట్ వారు పెట్టిన తర్వాత కాస్త బెటర్గానే, ఏంటంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి వాళ్ళ రైతులు కొంతమంది ఈ అవగాహన వచ్చింది, ఈ బీమా అంటే ఏంటి, పంటల బీమా అంటే ఏంటి అనేది. అయితే ఇంకా చాలా అవగాహన పెంచవలసిన ఆవశ్యకత ఉంది. అయితే ఇన్సూరెన్స్ అనేది, ఈ బీమా అనేది మిగతా అన్నిటికి మనం వెహికల్ బండి కొనగానే మనం వెహికల్కి ఇన్సూరెన్స్ చేపిస్తాం, హెల్త్కి చేయిస్తాం, లైఫ్ అన్నిటికీ చేపిస్తాం. కానీ దీనికి ఏమైందంటే రైతుకి ఇది యాక్సెసిబిలిటీ లేదు. అంటే ఆయన ఎక్కడ తీసుకోవాలి ఈ బీమాని, పరిజ్ఞానం లేదు. తర్వాత ఇది ఎక్కడ మనం కొనొచ్చు, ఎలా కొనొచ్చు అనేది మనకి తెలియదు, లేదా ఆ ఇన్ఫర్మేషన్ లేక చాలామంది. ప్లస్ ఇంకోటి, ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కూడా అన్ని పంటలకి బీమా లేదు, కొన్ని పంటలకే ఉంది. ఆ గవర్నమెంట్ ఏదైతే డిక్లేర్ చేస్తుందో ఆ పంటకే ఉంది. కానీ రైతులు అనేవారు అన్ని పంటలు వేస్తారు, చాలామంది పంటలు వేస్తూ ఉంటారు. సో మనం అందుకోసమే ఈ క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, మేము ఈ సంస్థ ద్వారా ఏమని ఆలోచించారంటే, ఈ అన్ని పంటలకి రైతు పండించే ప్రతి పంటకి కూడా మనం బీమాని ఇవ్వాలి. అంటే కనీసము ఒక గుంట, లేదంటే ఒక హెక్టార్ సంథింగ్, ఒక మినిమం క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటుందా? అదేం లేదు, మినిమం ఇంతే సాగు చేసినా ఏం లేదు. అసలు మీరు ఎంత పొలంలో సాగు చేసినా సరే ఓకే మీకు బీమా వర్తిస్తుంది. కాకపోతే ఏంటంటే ఆ పొలం విస్తీర్ణ ఎంత ఉన్నది అనేది మనం ఒక జియో ట్యాగింగ్ చేస్తాం. ఆ ఫామ్ని జియో ట్యాగ్ చేయగలిగాలి. అంటే ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత అంత సరిపోద్ది. ఇప్పుడు మనకి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఉదాహరణ తీసుకోండి, వాళ్ళకి సెంటుల్లో ఉంటుంది. ఏంటంటే అది కొండల మీద చేస్తారు కాబట్టి సెంటుల్లో ఉంటుంది. అక్కడ కూడా మన బీమా వర్తిస్తుంది. సో అందించి మీరు ఎకరం, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఉండాలనేది అది అట్లాంటిది ఏమీ లేదు. మీరు 1/2 ఎకరం చేసినా సరే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇబ్బంది ఏం లేదు. మినిమం పాలసీ అంటే ఏమైనా ఉంటుందా? మినిమం పాలసీ ఏంటంటే, ఈ పాలసీలు మనం ఇచ్చేది ఎకరానికి 499 రూపాయలు. ఇది మినిమం ప్రీమియం. మీరు ఎక్కడ చేసుకున్నా సరే పర్ ఏకర్ 499 రూపీస్. కమర్షియల్ కావచ్చు, లేదంటే డైలీ కావచ్చు, లేదంటే ఇప్పుడు మనం ఇచ్చి ఇన్సూరెన్స్ ఎట్లా అంటే సీజనల్ క్రాప్స్ అని అంటాం. అంటే పంటలు మనం 6 నెలల పంట,
ఈ 6 నెలల లోపు ఏదైతే పంటలు వస్తాయో అవన్నీ కూడా మనం ఇన్సూరెన్స్ చేస్తాం. ఇక మిగతా ఇప్పుడు మ్యాంగో కానీ సపోటా కానీ ఇట్లాంటి పంటలకి దాని వెదర్ ఇండెక్స్ అని అంటారు. వెదర్ అంటే వాతావరణ ఆధారిత బీమా అంటారు. ప్రస్తుతం మనం దాన్ని ఇంకా ఈ ప్రోడక్ట్ మన క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ వల్ల ట్రయల్లో ఉంది. త్వరలో నెక్స్ట్ ఇయర్లో మనం అది కూడా మనం వారికి అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. సో ప్రస్తుతం అయితే మటుకు 6 నెలల పంటలు ఏదైనా సరే మీరు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. సీజనల్ వాళ్ళకి లేదు, సీజనల్ వరకే ఉంటుంది. ఈ మ్యాంగోస్ సపోటాలు అంటే లాంగ్ టర్మ్ అంటాం, అంటే ఫ్రూట్స్ ఏదైతే చెట్టులు ఉంటాయి చూసారా, చెట్టుల నుంచి వచ్చేదానికి ప్రస్తుతానికి లేదు. వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళకి కూడా మనం అది అందుబాటులోకి తీసుకురా. ఎన్ని రకాలు ఉన్నాయి సార్ ఈ బీమా చేయడంలో? ఎన్ని రకాలు ఉన్నాయి? మీరు 2-3 రకాలని చెప్తున్నారు. ఒకటి మామూలుది, అది డిఫరెంట్ ఏంటి అసలు ఏ విధంగా? ఇప్పుడు మన క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ వారు ఏం చేశారంటే రైతుల కోసం 2 పథకాలు తీసుకొచ్చాం. ఒకటి క్షేమ ప్రకృతి, ఇంకోటి క్షేమ సుకృతి. ఈ క్షేమ ప్రకృతిలో ఏం చేశామంటే మామూలుగా సాధారణంగా మనకి త్రూఅవుట్, ఎందుకంటే ఈ సంస్థ పాన్ ఇండియా మొత్తానికి ఈ బీమాని సర్వీస్ ఇస్తుంది. సో అది మనం ఒక్క ప్రాంతంగా మనం ఆలోచించాం. ఈ ఈ చేసేటప్పుడు 8 మెయిన్ విపత్తులు మనం ఎన్నుకున్నాం. దీంట్లో ఈ 8 విపత్తుల్ని క్షేమ ప్రకృతిలో ఇమిడి ఉంచాం. సో ఎవరైనా సరే భారతదేశంలో ఏ మూలనైనా సరే రైతు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఈ క్షేమ ప్రకృతి కనుక తీసుకుంటే దాంట్లో 8 విపత్తులు కవర్ అవుతాయి. అదే కనుక మీరు కొంతమంది రైతులు మేము ఇది ఫస్ట్ ప్రోడక్ట్ మాది యాక్చువల్గా బయటకు వచ్చింది ప్రకృతి. వచ్చిన తర్వాత కొంతమంది మార్కెట్ ఫీడ్బ్యాక్ ఏంటంటే అన్ని విపత్తులు అందరికీ అవ్వవు కదా, అన్ని చోట్ల అవ్వవు కదా అన్న దీంట్లో మేము ఇంకొక ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చాం. అదే క్షేమ సుకృతి. ఈ క్షేమ సుకృతిలో ఏంటంటే 8 విపత్తుల్ని 2 భాగాలుగా విభజించాం. అంటే మొత్తం 8 భాగాలు, 8 విపత్తుల్ని 2 భాగాలు విభజించాం. ఒకటి అంటే మేజర్గా సైక్లోను, ఫ్లడ్, హెయిల్ స్టార్మ్ ఇట్లాంటి ఒక భాగం. ఇంకోటి ఫైర్, యానిమల్ అటాక్, తర్వాత ల్యాండ్ స్లైడ్ ఇట్లాంటివన్నీ, ఎర్త్క్వేక్ ఇది ఇంకో భాగం. సో ప్రతి రైతు కూడా దీన్ని ఒక మేజర్ పెరిల్ అంటాం, ఇంకోటి మైనర్ పెరిల్ అంటాం. అంటే సాధారణంగా ఎక్కువ శాతం జరిగే విపత్తు ఒకటి, అప్పుడప్పుడు జరిగే విపత్తు ఒకటి, ఈ 2 భాగాలుగా విభజించాం. ఇప్పుడు రైతు ఏంటంటే ఆయన ప్రాంతంలో ఏ విపత్తు అయితే ఎక్కువ వస్తుందో ఆ విపత్తే సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ ఇష్టం, రైతుకి ఇష్టం. అట్లా నుంచి ఆప్షన్ రైతుకు వచ్చింది. ఈ ప్రకృతిలో ఆప్షన్ లేదు, అది ప్రకృతి పరంగా జరుగుతుంది కాబట్టి అవకాశం. సో ప్రకృతిలో ఆయన అన్ని 8 విపత్తులు కొనుక్కోవాల్సిందే. కానీ సుకృతిలో ఆయన కావాల్సిన 2 విపత్తులే కొనుక్కోవచ్చు ఆయన. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మనం ఇప్పుడు కోస్టల్ డిస్ట్రిక్టే తీసుకోండి, మనకు సైక్లోన్ ఎక్కువ ఉండొచ్చు, ఫ్లడ్ ఉంటుంది. ఇదే కనుక మనం సెంట్రల్ ఇండియాకి వెళ్ళారనుకోండి, మీకు సైక్లోన్ ఫ్లడ్ అనేది ఎక్కువ ఉండదు. మీకు వేరే అతర యానిమల్ డ్యామేజ్ ఉంటుంది, పశువుల వల్ల నష్టాలు ఉంటాయి. సో అట్లా వారు అది తీసుకోవచ్చు అనమాట. ఆ సెలక్షన్ ఉన్నది రెండిట్లో. అది కానీ అంటే ఎక్కువ మనకు తెలంగాణలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఏది అమ్మకాలు ఉంది? ఎక్కువగా మనకి క్షేమ సుకృతి బాగా అమ్మడం అవుతుంది. ఎందుకంటే నేను చెప్పినట్టు వాళ్ళకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకున్న పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు కావచ్చు, వర్షం కావచ్చు, వేసవి కావచ్చు, లేదంటే మిగతా నీరు చాలా తక్కువ ఉన్న ప్రాంతాలు, ఒకవేళ కనుక వర్షాలు లేక పంటలు ఎండిపోతే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు వర్షాలు లేక కనుక పంటలు ఎండిపోతున్నాయి అని అన్నప్పుడు మనం ఇచ్చి ఈ 2 ప్రొడక్ట్స్లో డ్రాట్ అనే ప్రోడక్ట్ని మనం ఇంకా తయారీలో ఉంది. ఏదైతే మనం కరువు అని అంటాం చూసారా, ఈ కరువు అనేది ఇంకా తయారీలో ఉంది, రీసెర్చ్ స్టేజ్లో ఉంది. బహుశా ఇది కూడా 2-3 సీజన్లో మనం అది కూడా తీసుకొస్తాం. ఎందుకంటే అది ఒక స్పెషలైజ్డ్ ప్రోడక్ట్. కరువు కాటకాల వల్ల మనకి పంటలు నష్టపోవడం అనేది అది చాలా స్పెషలైజ్డ్ ప్రోడక్ట్. సో దాన్ని మనం ప్రస్తుతం రీసెర్చ్లో ఉంది, త్వరలోనే మనం అది కూడా తీసుకొస్తాం. ఇప్పుడున్న పంటలు కూడా మీరు చూస్తే, ఇప్పుడున్న బీమా పథకం కూడా చూస్తే హెవీ రైన్స్ వస్తాయి, మనకి చక్కగా పంట అంతా వచ్చి మనం అంతా పెట్టుకున్నాక
మన చేతికి వచ్చింది అన్నప్పుడు వర్షాలు పడతా ఉంటాయి, పడి అంతా నాశనం అయిపోతుంది. సాధారణంగా ఇప్పుడు రైతులు టమాటా బాగా పండింది, మార్కెట్ లేదు, మార్కెట్లో లేనప్పుడు డ్యామేజ్ అయిపోతుంటుంది. అటువంటిప్పుడు ఏ విధంగా మీరు రైతులకు చెప్తారు? ఇప్పుడు దీన్ని ఏమంటామంటే దీన్ని పోస్ట్ హార్వెస్ట్ అని అంటాం. అంటే మనం హార్వెస్ట్ చేసిన తర్వాత ఇది ఇప్పుడు దానికి ఇది కూడా మళ్ళీ కొత్తగా పథకాలు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంది, ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఆ పథకాలు కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తాము. ఇది ఏంటంటే ఎస్పెషల్ మనం చూస్తాం చాలామంది వరి రైతులు వాళ్ళంతా హార్వెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఎండబెట్టడానికి పెడతారు. పెట్టినప్పుడు కూడా ఒక్కోసారి వర్షం వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇట్లాంటివి కూడా పథకాలు మనం క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ త్వరలోనే బయటికి వస్తుంది, రైతులకి అందిస్తాము మేము. ఓకే, అంటే పంట స్టార్ట్ అయినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవాలా, విత్తనాలు నాటేటప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవాలా, ఏ సమయంలో ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అసలు ఎంతమంది రైతులకు అవగాహన ఉంది? ఏమంటే ఇది ఇప్పుడు మనం రైతు పొలం దున్నిన కాడి నుంచి పొలంలో డబ్బులు పెడుతున్నాడు, స్టార్టింగ్ నుంచి దున్నిన కాడి నుంచి డబ్బులు పెడుతున్నాడు. ఇప్పుడు మనకేంటంటే ఆయన సీడ్స్ వేసాక మేము ఎప్పుడు ఏమంటామంటే సీడ్ సోయింగ్ చేసిన వెంటనే మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి అని అంటాం. ఎందుకంటే నకిలీ విత్తనాలు కూడా వస్తాయి, అక్కడ పంట కూడా రాకపోవచ్చు. అదొకటి, అంటే అది మనం నకిలీ విత్తనాలని కవర్ చేయము, ఎందుకంటే అది మనకి రిస్క్ కాదు. అది మనం రైతులుగా అవగాహన పెంచుకుని వారే మంచి విత్తనాలు వేస్తారని మనం భావిస్తాం. అయితే ఇప్పుడు అది పంట వేసిన కాడి నుంచి మొలకలు వచ్చిన కాడి నుంచి మీరు హార్వెస్టింగ్ చేసేదాకా మన కోతలకు వచ్చేదాకా కూడా ఫామ్లో ఏదైతే నిలబడి ఉన్న క్రాప్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఇన్సూరెన్స్లోకి వస్తుంది. సో ఎప్పుడు కూడా అంటే మీరు లేట్గా వచ్చి కొలిది మీ ఏమవుతుంది అని అంటే మనకి రిస్క్ తగ్గిపోతూ ఉంటుంది, మీకు రిస్క్ పెరుగుతుంది. తర్వాత ఇవన్నీ కూడా సీజనల్ క్రాప్స్ కాబట్టి మీకు 365 రోజులు ఇన్సూరెన్స్ అమ్మరు. ఇప్పుడు ఒక సీజన్ ఉందనుకోండి, ఖరీఫ్ ఉందనుకోండి, మనం ఖరీఫ్లో జూన్ నుంచి మొదలెట్టి జూలై ఆగస్ట్ కల్లా మనకి ఇన్సూరెన్స్ బీమా తీసేసుకోవాలి. ఆ తర్వాత ఆ సీజన్లో మళ్ళీ మీకు ఇన్సూరెన్స్ అందుబాటులోకి రాదు, అప్లికేబుల్ ఉండదు. మళ్ళీ మీరు రబీ సీజన్కి వచ్చారనుకోండి, అప్పుడు మళ్ళీ మనం అక్టోబర్ నవంబర్ దాకా డిసెంబర్ దాకా మనకి ఉంటుంది, తర్వాత మళ్ళీ అప్లికేబుల్ ఉండదు. సో అదే సీజన్ బిగిన్ అయినప్పుడు మనం విత్తనాలు నాటేటప్పుడే మనం తీసుకోవడం ఉత్తమం. దానివల్ల ఏంటంటే మనకి డే 1 నుంచి కవరేజ్ దొరుకుతుంది, ఒక భరోసా ఉంటుంది. మనకి ఏ పంట సాగు చేస్తున్నా నాకు ఏదైనా వస్తుంది, పంట వస్తుంది, లేదంటే భీమా అయినా వస్తుంది ఏదైనా విపత్తు జరిగితే. ముఖ్యంగా సార్ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేది కావచ్చు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కావచ్చు, వీటి మీదనే ఎక్కువ ఆధారపడతాడు. ప్రైవేట్ ఇన్సూరెన్స్కి వెళ్ళాలి అని చెప్పేసి రైతులకు అసలు అవగాహన ఏ మేరకు ఉంది? మీ దగ్గరికి ఎంతమంది రైతులు వచ్చి వారి పంట బీమాను చేస్తున్నారు? అంటే చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మేము క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ బిగిన్ చేసింది 2023లో. సో మనం 1 ఇయర్ దాటాము అంతే, 1.5 ఇయర్ దాటాము. మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది రైతుల నుంచి. అంటే ఎక్కడెక్కడైతే రైతులకి ఈ అవగాహన మెల్లిమెల్లిగా వెళ్తుందో వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఈ గవర్నమెంట్ ఇచ్చి పథకాల్లో ఏమైందంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్లో ఆ పథకం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో ఉంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, మనం తెలంగాణ గవర్నమెంట్ ఇంకా ఇంప్లిమెంట్ చేస్తలేదు. సో అట్లాంటప్పుడు మరి ఏ రైతుకి కూడా ఇక్కడ ఇంకో బీమా సౌకర్యమే లేదు. అట్లాంటప్పుడు మరి క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ ఇచ్చి ఈ బీమా చాలా ఉపయోగపడుతుంది. అలా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ గవర్నమెంట్ స్కీమ్స్ లేవు, అదొకటి. అట్లా మీకు ముందే చెప్పినట్టు అన్ని పంటలకి కూడా లేవు. సో ఏ పంటలకైతే గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తలేదో ఇన్సూరెన్స్ సపోర్ట్, మన క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ వారి పథకాల బీమా పథకంలో మనం కవర్ చేసుకోవచ్చు. సో అవగాహనకు వచ్చేటప్పటికి రైతులు ఇప్పుడు చాలా మంచి నాలెడ్జ్తో ఉన్నారు. అంటే ఎక్కడ ఏది జరిగినా దే ఆర్ వెరీ ప్రోయాక్టివ్గా తెలుసుకుంటున్నారు. సో ఇది మీలాంటి వారి సహకారంతో, ఛానల్స్ వారి సహకారంతో ఇది బాగా పర్కులేట్ అవుతుంది జనాల్లోకి, రైతులకి బాగా అవగాహన కల్పిస్తున్నారు. ఆ విషయంలో మీడియా వారు అందరినీ కూడా మేము అభినందించాలి. ఎందుకంటే రైతులకి ఇది ఒక మంచి సహకరిస్తున్నట్టే మనం వారికి అవగాహన కల్పించి. సో మేము చూసిన ఇదేంటంటే మా ఏజెంట్స్ కానీ ఎవరైతే కింద గ్రౌండ్ లెవెల్లో ఏజెంట్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వారందరి ద్వారా మేము అవగాహన కల్పిస్తున్నాము. అట్లానే మీరు మా అడ్వర్టైజ్మెంట్స్ కూడా కొన్ని ఛానల్స్లో వస్తున్నాయి. సో అది కూడా చూసి రైతులు వారు స్వచ్ఛందంగా మమ్మల్ని కాంటాక్ట్ చేసి మా కస్టమర్ కేర్కి, మా కాల్ సెంటర్కి ఫోన్ చేసి వాళ్ళే
ఏంటి పథకం ఏంటి అని తెలుసుకుని మరీ ఇన్సూరెన్స్ చేస్తున్నారు. సో అది మాకు చాలా సంతృప్తికరంగా ఉంది మాకు. సరే, ఇప్పటి వరకు మీరు చూసిన ఇన్సూరెన్స్ బీమాలో హైయెస్ట్గా చెల్లించిన సొమ్ము ఎంత వరకు నష్టపోయారు, ఏంటి, ఎలా క్యాల్కులేట్ చేశారు? ఇది ఎట్లా ఉంటుందంటే అండి, ఇప్పుడు మనం ఏదైనా సరే ఎన్ని యాకరేజెస్ మీరు చేశారో దాన్ని బట్టి బీమా పథకం ఉంటుంది. ఇప్పుడు మనం వరి తీసుకుందాం, వరికి మనం ఎకరానికి ఒక 30-35 వేలు మనం సమ్ ఇన్సూర్డ్ అని ఫిక్స్ చేస్తాం. సో పంట దిగుబడిని బట్టి, నేలను బట్టి. అంటే ఇది ఏంటంటే ఈ అన్నిటికీ కూడా బ్యాంక్ వారు ఆల్రెడీ ఒక డిసైడ్ చేస్తారు. దీనికి ఎకరానికి ఇంత, దీనికి ఎకరానికి ఇంత అని వారు లోన్ ఇవ్వడానికి కోసం డిసైడ్ చేసి ఉంటారు అనమాట. సో మనం అదే వాల్యూస్ని మనం కూడా కన్సిడర్ చేస్తాం సమ్ ఇన్సూర్డ్ కింద, బీమా పథకం మొత్తం అమౌంట్ కింద. సో అందునుంచి అది మనకు కనుక ఒక 10 ఎకరాలు ఉండి మనం ఒక 30,000 చొప్పున ఎకరానికి చేసి ఉంటే మనకి దాదాపు మనకు ఒక 3 లక్షల దాకా మనకి బీమా ఉంటుంది. ఇది కనుక పంటంతా కూడా నష్టపోతే, ఇప్పుడు మొన్న లాస్ట్ టైం మనకి ఏపీలో సైక్లోన్ వచ్చింది. సైక్లోన్ వల్ల చాలా నష్టపోయారు. అట్లా నష్టపోయి కనుక ఉంటే మొత్తం అమౌంట్ మా బీమా పథకం ద్వారా వాళ్ళకు చెల్లుతుంది. కొంత ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి పొలం అంతా నష్టపోవడం, సగం నష్టపోవడం అలా జరగవచ్చు. అలాంటప్పుడు మా సర్వేయర్లు కానీ లేదా మాకు రిమోట్ సెన్సింగ్ ద్వారా, అంటే ఒక రిమోట్ సెన్సింగ్ ద్వారా మాకు ఒక టీం ఉంది, వాళ్ళు ఆ ఇమేజెస్ తీసుకుంటారు. ఎందుకంటే మీరు బీమా చేసేటప్పుడే మీ లొకేషన్ ఎక్కడ ఉన్నదని మేము క్యాప్చర్ చేస్తాం ముందుగానే. మీ ఫోటోలు తీసినప్పుడు లాంగ్ అని ఉంటుంది. ఆ లాంగ్తో మీ ఫామ్ ఎక్కడుందని మేము క్యాప్చర్ చేస్తాం. ఆ క్యాప్చర్ వల్ల మా బ్యాక్ ఎండ్లో వాళ్ళు రిమోట్ సెన్సింగ్ ద్వారా ఇమేజ్ చూసి దీనికి ఎంత నష్టం అయ్యి ఉంటుంది అని వాళ్ళు అంచనా వేసి వాళ్ళు ఇస్తారు. సో దాన్ని బట్టి మనం రైతుకి చెల్లిచ్చేస్తాం. సో అది చాలా సులభమైన పద్ధతి. యాక్చువల్గా టెక్నాలజీ మనకు పెరగడం కూడా మనకు మంచి ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు లేకపోతే ఏమవుతుందంటే మనం అక్కడ దాకా వెళ్ళి ఎక్కడో విలేజ్లోకి వెళ్ళి చెక్ చేసి వచ్చి బదులు టెక్నాలజీ మనకు చాలా అవగాహన. మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలి, ఈ ఇన్సూరెన్స్ ఉంది లేదంటే ఈ పంట బీమా ఉంది అని చెప్పడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. బట్ అలాంటి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలంటే మీరు ఏమైనా స్పెషల్గా కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా? మేము ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరైనా సరే ఈ కిసాన్ మేళాలు చేసిన అట్లాంటిలో మేము పార్టిసిపేట్ చేయడం, అక్కడ అందరూ రైతులు వస్తారు కదా, అవగాహన సదస్సులు పెడతా ఉంటాము. అట్లానే మా పాయింట్ ఆఫ్ సేల్ పర్సన్స్ కానీ మా ఏజెన్సీకి కానీ వాళ్ళని ప్రతి విలేజ్కి వెళ్ళి వాళ్ళకు ఒక అవగాహన సదస్సు పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమంటాం. సో ఇది రెగ్యులర్గా, ఇది కాన్స్టెంట్. ఇప్పుడు మనం ఒక దగ్గర ఒకసారి చెప్పి మనం వదిలేలేము. ఇది కాన్స్టెంట్ ప్రాసెస్. ఇది దాదాపు మాకు ఇప్పుడు క్షేమ జనరల్ ఇన్సూరెన్స్కి పాన్ ఇండియాలో మాకు వచ్చిన 2 సంవత్సరాల్లోనే మాకు దాదాపు 7,000 మంది మా దగ్గర ఏజెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో వీళ్ళని మేనేజ్ చేయడానికి దాదాపు 900 మంది ఆన్ రోల్ ఎంప్లాయీస్ ఉన్నారు. రెగ్యులర్గా వీళ్ళని మానిటర్ చేసి వీళ్ళకి అవగాహన సదస్సు ఇవ్వడానికి. అట్లానే మాకు 24/7 మాకు ఒక కాల్ సెంటర్ ఇక్కడ ఉంది. మీరు ఎప్పుడైనా సరే మా కస్టమర్ కేర్కి ఫోన్ చేసినా, మా కాల్ సెంటర్కి ఫోన్ చేసినా సరే వాళ్ళు అందుబాటులో ఉంటారు. వాళ్ళు అన్ని భాషల్లో కూడా మాట్లాడి సేవలు అందిస్తూ ఉంటారు అన్నమాట. అది కమర్షియల్ క్రాప్స్కి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది సార్? చాలామంది పత్తి, మిర్చి ఇలాంటి పల్లి కావచ్చు, వేరుశనగ వేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుందా? ఖచ్చితంగా వర్తిస్తుంది. అది కూడా ఏంటంటే పత్తి అయినా మీరు వేరుశనగ అయినా సరే 180 రోజుల్లో పంటే. అది కూడా కాకపోతే అది కమర్షియల్ వాల్యూ ఎక్కువ, అంతే తప్పితే వేరే ఏదేం కాదు. సో వాళ్ళకి కూడా ఇదే బీమా వర్తిస్తుంది. వాళ్ళకి ఇంకా చాలా బెనిఫిట్ ఎక్కువ. వాళ్ళు ఏంటంటే హై ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కానీ నష్టపోయినా ఎక్కువే నష్టపోతారు. సో అందుకోసమే మేము ఖచ్చితంగా వాళ్ళు కూడా మా దగ్గర పథకంలో ఈ పథకాల కింద తీసుకోవచ్చు. సో ఈ టెర్రస్ గార్డెన్ అని కొత్తగా సిటీలో చాలామంది స్టార్ట్ చేశారు. అలాంటి వాటిని కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారా లేదా? ఇదేమవుతుంది అంటే టెర్రస్ కానీ చాలా చిన్న ఏరియా అవుతుంది, చాలా చిన్న ఏరియా, చిన్న ఇది అవుతుంది. అంటే పర్ ప్లాంట్ మనం వాల్యూ చేయడం కష్టం అవుతుంది. సో మీరు అన్నట్టు మీరు మంచి సూచన ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఇట్లాంటివి కూడా ఏదైనా అంటే మనకి మెయిన్ ఇన్సూరెన్స్లో కాన్సెప్ట్ అంటే ఎక్కువ నెంబర్ రావాలి. నెంబర్ ఎక్కువ ఉంటే స్ప్రెడ్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మేము భారతదేశం అంతా ఎందుకు తీసుకుంటున్నాం? ఇప్పుడు మహారాష్ట్రలోనే అవ్వచ్చు, మహారాష్ట్రలో అయిందనేసి మనకి తమిళనాడులో అవ్వాలని లేదు.
అట్లా మొన్న తమిళనాడులో మనకి బాగా సైక్లోన్ ఫ్లడ్స్ వచ్చాయి, మనకి ఏపీలో రాపోవచ్చు. సో ఇది స్ప్రెడ్ అనేది ఇన్సూరెన్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఆ స్ప్రెడ్ మీదే మేము ఎక్కువ ఆధారపడతాం, ఎంత స్ప్రెడ్ అయితే అంత బెటర్ అనేది. సో ఈ టెర్రస్ కానీ చాలా చిన్న చిన్న ఏరియాలు, బహుశా అంత మేము అంటే ఆ డిమాండ్ కనుక డెఫినెట్గా ఉండి ఇది కనుక అయితే డెఫినెట్గా మనం వాళ్ళకు కూడా ప్రయత్నించవచ్చు. ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా మంది సర్వీస్ చేస్తున్నారు కదా సార్, చాలా మంది రైతులు ఫిష్లను సాగు చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి ఏమైనా ఉందా? ఇప్పుడు ఏమైందంటే అండి, ఇప్పుడు అదర్ దాన్ క్రాప్ కాకుండా మనం ఇప్పుడు క్యాటిల్ కానీ పౌల్ట్రీ కానీ ఫిషరీస్ అట్లా రొయ్యలు వీటికి ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తున్నాము. దీన్ని కూడా ఈవెన్ మన ప్రధానమంత్రి మత్స్య యోజన అని వాళ్ళు ఒకటి పెట్టారు. సో దాని ద్వారా కూడా ఫిషర్మెన్కి ఫిష్ కల్టివేటర్స్కి ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు మనం కూడా సేమ్ అదే లైన్స్లో వీళ్ళకి కూడా ఒక ఇన్సూరెన్స్ కనిపించాలనే ఉద్దేశంతో ఈ 2 ప్రోడక్ట్స్, ఒకటేమో ఆక్వాకల్చర్లో ఒకటి ఫిష్కి ఒకటి ప్రాన్కి ఒకటి, ఈ రెండింటికి కూడా మనం తయారు చేస్తున్నాం ప్రొడక్ట్స్. ఈ గోట్స్ మేకలు కూడా చాలా ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఈ లైవ్ స్టాక్ క్యాటిల్ షీప్ గోట్ అనేది ఇక ఎప్పటి నుంచో ఉన్న బీమా ఉంది. మేము కూడా అదే బీమాని వర్తిస్తున్నాం. ఎందుకంటే క్యాటిల్ ఏదైనా చనిపోయినా, ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా అది అంటే పాలు ఇవ్వడం మానేసిన ఇట్లాంటి వాటికి ఏదైనా దాన్ని పర్మనెంట్ టోటల్ డిజేబుల్మెంట్ అంటాం. అలా వచ్చినప్పుడు డెఫినెట్గా మనం దాన్ని కవర్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పటివరకు మీ దగ్గర హైయెస్ట్ పే ఎంత చెల్లించారు సార్ మీ ఇన్సూరెన్స్? అంటే మేము ఓవరాల్గా మేము చెప్పాలంటే అండి, ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే హైయెస్ట్ పర్ పర్సన్ అనేది చెప్పడానికి విస్తరణ బట్టి ఉంటుంది. కానీ నార్మల్గా ఫుల్ లాస్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. అంటే ఒక రైతు పంట వేసుకొని ఆ ఎకరం నష్టపోతే దాని సమ్ ఇన్సూర్డ్ ఎంత ఉందో అంతా కూడా మనం ఇచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. అట్లానే కొన్ని చోట్ల ఏమీ అవ్వని పరిస్థితులు కూడా ఉంటుంది, ఆటోమేటిక్గా అది కూడా ఉంటుంది. మీరు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో మనం ఎట్లా అంటే 199 రూపాయలు మినిమం ప్రీమియం అని పెట్టాం వాళ్ళకి. 199 రూపాయలు. ఎందుకు అని అంటే వాళ్ళన్నీ 25 సెంట్ల లోపే ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఉండదు, ఎందుకంటే మౌంటైన్ రీజన్ కాబట్టి వాళ్ళకి ఎకరాల ఉండవు. ఈ వాళ్ళకి 499 రూపాయలు చాలా ఎక్కువ అక్కడ. సో అందుకోసమని వాళ్ళకి సపరేట్గా ఒక ప్రోడక్ట్ క్షేమ సమృద్ధి అని ఆ ప్రోడక్ట్లో 199 రూపీస్ మినిమం ప్రీమియం కింద పెట్టి వారికి మనం అందించాం. తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా ఉంది సార్? రైతులు ఎక్కడి నుంచి ఏ ఏరియా నుండి ఎక్కువ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు? ఎక్కువ మంది ఏ ప్రాంతానికి చెందిన వారు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు? అంటే మనకి చాలా మంది ఇప్పుడు కమర్షియల్లో ఇప్పుడు అరటి కావచ్చు, గ్రేప్స్ కావచ్చు, లేదంటే ఇంకా డిఫరెంట్ ఫ్రూట్స్ కావచ్చు, ఇలా ఉంటుంటాయి. ఇప్పుడు వాళ్ళకంటే ఫ్రూట్స్ గ్రోవర్స్ కంట మామూలు మన రెగ్యులర్గా సాగు చేస్తారు. మన బెంగాల్ గ్రామ్ కానీ, అంటే మినుములు కానీ, గ్రీన్ గ్రాము, రెడ్ గ్రాము, తర్వాత ప్యాడీ, ఈ ఫార్మర్సే ఎక్కువ మందికి అవగాహన ఉంది. వాళ్ళే ఎక్కువ మంది తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని ఎక్కడొక దగ్గర అవగాహన ఉంది కాబట్టి వీళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ మనకి ఒక ప్రాంతం అనేది లేదు. నేను చూసి మనకి ఏపీ తెలంగాణలో అన్ని చోట్ల నుంచి కూడా మాకు రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మెయిన్ మాకు మ్యాన్ పవర్ కూడా ఉన్నారు అక్కడ. సో అందుకే వాళ్ళ అవగాహన క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బాగానే మంచి అవగాహనతో ఉన్నారు రైతులు. అండ్ ఇప్పుడిప్పుడే మాకు ఇంకా మంచి మామూలుగా రబీ సీజన్ తక్కువ పంట ఉంటుంది ఖరీఫ్ కంట, అట్లాంటిది మాకు రబీలో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఆ విషయంలో. అంటే మాకు ఒక ఇండికేటర్ ఏంటంటే అవగాహన పెరిగింది అని ఒక ఇండికేటర్ రైతులు. అంటే భవిష్యత్తులో ఇంకా ఎటువంటి ప్లాన్స్ చేయాలని, అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన ఉంది? ఇప్పుడు మాకు మొన్నే ఒక రిక్వెస్ట్ వచ్చింది, కాఫీ ప్లాంటేషన్కి ఇన్సూరెన్స్ కావాలని. అట్లా మాకు స్పెసిఫిక్ రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఇప్పుడు మాకు కొంతమంది షుగర్ కేన్ గ్రో చేసి వాళ్ళు, సార్ మాకు షుగర్ కేన్కి ఇన్సూరెన్స్ కావాలి అని. ఈ పంటల్ని మనం ఈ మిగతా పంటలతో కలపలేము. ఎందుకంటే దానికి ఉన్న ఫీచర్స్ వేరు, ప్రతి పంటకి ఒక ఫీచర్ ఉంటుంది. ఆ పంట బట్టే మనం ప్రోడక్ట్ కూడా మనం బీమాను కూడా తయారు చేయాల్సి వస్తుంది. సో ఈ చాలామంది మాకు ఇప్పుడు కస్టమర్స్ నుంచి రిక్వెస్ట్లు వస్తున్నాయి, సార్ మాకు ఈ పంటకి బీమా కావాలి, ఈ పంట బీమా కావాలి. అంటే మనం అట్లా వచ్చినప్పుడు ఏం చూస్తామంటే ఈ పంటకి బీమా మనం తయారు చేస్తే మిగతా స్టేట్స్లో ఎక్కడెక్కడ ఈ పంటలు ఉంటాయి, సో ఆ పంటలు ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారు, ఆ స్ప్రెడ్ మనకు వస్తుందా, ఆ నెంబర్ వస్తుందా,
ఇది మనం ఎక్కువగా ఆలోచన చేసి అప్పుడు దాన్ని బట్టి మనకి ఇది వైబుల్ అవుతుంది ప్రోడక్ట్, ఎందుకంటే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం డెఫినెట్గా దాని మీద రీసెర్చ్ చేసి అప్పుడు దానికి ఒక ప్రోడక్ట్ మనం తయారు చేయడం అవుతుంది. ఎంతమంది సార్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే మీరు ఎంత టైం తీసుకుంటారు, ఎలా వర్క్ చేస్తారు, ఎటువంటి పరిస్థితులు పరిగణలోకి తీసుకుంటారు? చాలా డిఫరెంట్ ఉంటాయి కదా. ఒక మనిషి అంటే ఆరోగ్యానికి సంబంధించి అసలు వయసు తీసుకుంటారు, తర్వాత తనకి ఏమైనా షుగర్ బీపీ ఏమైనా ఉందని చెప్తారు. అలా ఏజ్ అయితే మ్యాండేటరీ, కానీ ఈ పంటలకు అట్లా తీసుకోవడానికి కుదరదు కదా. అంటే పంటలకి ముఖ్యంగా మనం తీసుకునేది ఏంటంటే మన భారతదేశం అంతా కూడా 127 అగ్రో క్లైమేటిక్ జోన్స్ కింద విభజించారు. 127 అంటే ఒక అగ్రో క్లైమేటిక్ జోన్స్లో ఉన్న క్లైమేట్ ఇంకో అగ్రో క్లైమేటిక్లో ఉండదు. సో అందుకోసమే మన పంటలు అన్ని చోట్ల పండవు. కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో కొన్ని పంటలు ఉంటాయి. అంటే ఎందుకు అనంటే అక్కడ ఉన్న వాటర్ అవైలబిలిటీ, అక్కడ ఉన్న వెదర్, అక్కడ ఉన్న క్లైమేటు, ఇవన్నీ దాంట్లో ఉంటాయన్నమాట. సో అందుకే మేము ప్రోడక్ట్ డెవలప్ చేయాలి అని అంటే మేము చూసేది ఏంటంటే ఆ పంట దాని స్వరూపం ఏంటి, భౌగోళికంగా భూమి స్వరూపం, తర్వాత దాని వాటర్ ఎక్కువ తీసుకుంటుందా తక్కువ తీసుకుంటుందా, అది వర్షారిత ప్లేసా పంట అది అని ఇన్ని ఫ్యాక్టర్స్ మేము తీసుకుంటాం పంటల మీదే. మీరు దాంట్లో సీడ్స్ ఏంటి, సీడ్ క్వాలిటీస్ ఏంటి, అట్లానే వీళ్ళు ప్రాక్టీసెస్ ఏంటి, ఏం పద్ధతులు వాడతారు. ఇప్పుడు చాలామంది ఆర్గానిక్ ఇప్పుడు నడుస్తుంది, ఆర్గానిక్ పంటల మీద బాగా అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు ఆర్గానిక్ పంటలకి వాళ్ళ నేచర్ ఆఫ్ కల్టివేషన్ డిఫరెంట్, ఇప్పుడు ఇన్ఆర్గానిక్ కల్టివేషన్ డిఫరెంట్. సో ఈ భేదాలన్నీ కూడా మేము స్టడీ చేస్తాం. అట్లానే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇప్పుడు మనకు వరిలోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇట్లా ఇప్పుడు మన వరిలో తీసుకోండి, 90 రోజుల నుంచి 160 రోజుల దాకా పంట ఉంది. సో షార్ట్ డ్యూరేషనా, లాంగ్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఎంత స్టేజ్లో మనకి హార్వెస్టింగ్కి వస్తుంది, ఏ సీజన్లో వస్తుంది, ఈ సీజన్ వచ్చినప్పుడు ఎన్ని విపత్తులు అక్కడ వస్తాయి. ఇప్పుడు మనం ఒక ప్లేస్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ హిస్టారికల్గా ఎన్నిసార్లు సైక్లోన్ వచ్చింది, ఎన్నిసార్లు వరదలు వచ్చాయి, ఇదన్నీ కూడా మేము ఆ డేటా అంతా కలెక్ట్ చేస్తాం. ఆ డేటా కలెక్ట్ చేస్తే కానీ మనం ఒక ప్రైసింగ్ చేయలేం. ఈ పంటకి మనం ఎకరానికి ఎంత ఇవ్వాలి అనేది మనం చెప్పలేం. అందుకోసమే మీరు ఈ బీమా అంతా కూడా మీ లొకేషన్ బట్టి, మీ పంట బట్టి రేట్ మారుతూ ఉంటుంది. కాకపోతే మినిమం 499లో ఉంది. ఈ లోపు ఏమవుతుందంటే మీరు వేసి పంట ఏంటి, దాని డ్యూరేషన్ ఏంటి, ఆ లొకేషన్ ఏంటి అని దాన్ని బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి. దీన్ని డైనమిక్ ప్రైసింగ్ అని అంటాం. సో అందించి ఒక దగ్గర అందరికి ఒకే సూట్ ఫిట్ అయ్యే పరిస్థితి లేదు. అట్లా ఉంటుంది. మాక్సిమం ఎంత ప్రీమియర్ తీసుకోవడానికి అవకాశం ఉంది సార్ మీ దగ్గర ఇన్సూరెన్స్? సార్ లిమిట్ ఏం లేదు దానికి. మీరు ఎందుకంటే నాకు మన హర్యానా నుంచి దాదాపు ఒక 50 ఎకరాల ఆసాం కూడా వచ్చి 50 ఎకరాలు చేసుకున్నారు ఆయన. సో అందించి మీ తర్వాత ఇంకోటి మెయిన్ ఇక్కడ ఓన్లీ ఓనర్ రైతులే కాదు, కౌలు రైతులు కూడా తీసుకోవచ్చు. అంటే సాధారణంగా పట్టాదారుకు మాత్రమే ఇస్తామని చెప్పేసి. కరెక్ట్. ఇది అందించే ఇది ఏంటంటే పట్టాదారులకి చాలా తక్కువ మంది మన దగ్గర వ్యవసాయం చేసేవాళ్ళు, కౌలు రైతులు ఎక్కువ. సో అందుకోసం మేము ఖచ్చితంగా ఈ కౌలు రైతు కూడా మరి ఆయన పెట్టుబడి పెడుతున్నాడు, అంతా చేసేదంతా ఆయన నష్టపోతున్నాడని అందించే ఏం చేసామంటే ఖచ్చితంగా కౌలు రైతులకు కూడా మనం బీమా వర్తించాలి అని పట్టాదారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఖచ్చితంగా మేము బీమా అందజేస్తాం. కాకపోతే అక్కడ వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, నేను ఇట్లా కౌలు రైతు, నేను ఫలానా ఆయన దగ్గర నుంచి కౌలు చేస్తున్నాను అని మనకు కనుక చెప్తే, ఈ లొకేషన్ మనకు కనుక తెలిస్తే మనం డెఫినెట్గా వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఇస్తాం. ఓకే. అంటే చాలా మంది కౌలు రైతులుగా మీకు ఇవ్వము అని చెప్పేసి ప్రభుత్వం ఉంటుంది, బ్యాంకుల నుండి లోన్ కూడా ఇవ్వరు. కరెక్ట్. మీరు అవన్నిటికీ భిన్నంగా ఏంటంటే వాళ్ళే ఎక్కువ మంది మనం చూస్తే ఎక్కువ మందికి మన కౌలు రైతులు ఎక్కువ మంది అని అంటారు. పంట సాగు చేసి వాళ్ళందరూ చాలామంది కౌలు రైతులు ఉంటారు, లేదా సొంత పట్టా భూమి నాకు 1 ఎకరం ఉన్నా ఇంకో 3 ఎకరాలు కౌలుకి తీసుకుంటా. సో అట్లా మన కౌలు రైతులకు కూడా మనం ఖచ్చితంగా బీమా అందజేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద భూమి పట్టా ఉంటేనే కౌలుకి అంటే పట్టా ఉంటేనే సాగు చేస్తారు, సాగు చేసిన వాళ్ళకు కూడా మేము బీమా ఇస్తాము అట్లనే ఏం లేదు.
కౌలు చేసే వాళ్ళకి కూడా మేము బీమా ఇవ్వగలము. అది తెలంగాణ, ఏపీలో అయితే 499 రూపాయలకు ప్రారంభమవుతుంది. ఈ బీమాను చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇటు ప్రకృతి పరంగా కావచ్చు, లేదంటే సాధారణంగా కావచ్చు, అంటే ఏదైనా తెగుళ్ళ ద్వారా వచ్చినా కూడా ఆ పంట నష్టపోతే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో బీమా సౌకర్యం కల్పించి ఆ రైతులను ఆదుకునేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే మాకు ఈ సంస్థకు పెరుగుతున్న అంటే డిమాండ్ పెరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అధికంగా పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇటు పశువులకు కూడా మేము ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తాము. ఇప్పటికే ఇటు ఆక్వా కావచ్చు, లేదంటే ఫిషరీస్ కావచ్చు, ఈ ఏరియాలో కూడా మేము కౌలు అంటే ఈ బీమా సౌకర్యాన్ని కల్పించేందుకైతే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా పంట పండించే ప్రతి ఒక్కరు కూడా ఈ బీమా సౌకర్యం కనుక తీసుకుంటే నష్టాన్ని పూడ్చుకునేందుకు అవకాశం ఉందంటున్నారు. ఇది ఈనాటి మరి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.